హాయ్ హలో అందరికీ నమస్తే. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీని తన క్యాడర్ని ఫుల్ యాక్టివ్ చేస్తారనేటువంటి చర్చ మనం చూస్తూ ఉన్నాం. సో అందులో భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నా లేకపోయినా కూడా మరి జగన్ గారు ఏదైతే చెప్పారో ఆ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం గట్టిగానే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్లో ఉన్నారు. లండన్ టూర్లో ఉండగా వైసీపీ పార్టీ ఎవరు కూడా ఊహించినటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాళ్ళ సోషల్ మీడియా వేదికగా ఇదిగోండి ట్రూత్ బాంబ్ అలర్ట్ అని చెప్పి ఒక పోస్టర్. ఏంటి అసలు ఆదివారం రాత్రి 7 గంటలకు ఏం జరగబోతోంది? విత్ ఎవిడెన్స్, నో ఫిక్షన్, కల్పితాలు లేవు ఇక్కడ. డాక్యుమెంటరీ, ఆ డాక్యుమెంటరీలో ప్రతిదీ కూడా వాస్తవాలు, ఈ కూటమి దాచిన నిజాలేంటి, వాటికి సంబంధించి ప్రతిదీ కూడా ఎవిడెన్స్ సహా బయట పెట్టబోతా ఉన్నారంట. ఈ 15 నెలల కాలంలో కూటమి ప్రజలకు చేసినటువంటి అన్యాయం ఏంటి, వాటికి సంబంధించిన వైఫల్యాలు ఏంటి, ఆ అంశాలన్నింటికి సంబంధించి బయట పెట్టబోతున్నట్టుగా పెద్ద ఎత్తున దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. చాలామంది కూడా ఊహించలేదు ఇది వైసీపీ పార్టీ నుంచి అని. ఎందుకు ఆ మాట అంటున్నారంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పటికీ కూటమి కానీ అనేక మంది కానీ 5 సంవత్సరాల్లో ఏం పీకింది, 5 సంవత్సరాల్లో ఏం పీకింది, ఏం చేశారని చెప్పి ఇప్పటికీ కామెంట్ ఉంది. విధ్వంసం చేశారు అని చెప్పి. ఆదివారం రాత్రి వైసీపీ పార్టీ పేల్చబోయేటువంటి బాంబు ఏంటి అని చెప్పి కూటమి నాయకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా 2 అంశాల గురించి మనం మాట్లాడుకోవచ్చు ఇక్కడ. అంటే చాలా ఉన్నాయి, లెంత్ ఎక్కువది కాబట్టి 2 విషయాలు మీకు చెప్తా. ఇక్కడ తుర్కపాలెం గురించి అందరికీ తెలుసు. ఆ మిస్టరీ ఏంటి, ఎందుకు ప్రాణాలు పోతున్నాయి అనే దానికి సంబంధించి మరి కూటమి నాయకులు అటువైపు తిరిగి చూడకుండా ఎందుకు ఉన్నారు అనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ అంశాలకు సంబంధించి మన్నెం జిల్లాల్లో హాస్టల్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి వివరిస్తూ మరొక ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఇక్కడ ఉద్దానానికి సంబంధించి ఒక పక్క రాజకీయ అవసరాల కోసం అధికారంలో రావడం కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి పార్టీలో ఒకవైపు అయితే ప్రాణాలు నిలబెట్టినటువంటి వ్యక్తి మరొక వైపు అనేటువంటిది వైసీపీ పార్టీ చెప్తా ఉంది. దానికి ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆశలన్నీ చచ్చిపోతున్నటువంటి వేళ, ఇక మా బతుకులు ఇంతే మారం అనుకున్నటువంటి వేళ, కొన్ని దశాబ్దాలుగా కొన్ని లక్షల మంది కన్నీరు పెట్టుకుంటున్నటువంటి ఆ ప్రాంతానికి మరి ప్రాణం నిలపడానికి నేను ఉన్నాను అని భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే 2018లో పాదయాత్రలో హామీ ఇచ్చాడు, 2019 అధికారం రాగానే శంకుస్థాపన చేశాడు, 2023 డిసెంబర్ 14న ప్రారంభించాడు. ఏంటి? ఉద్దానం ప్రాజెక్టు. 200 బెడ్స్, 100 కోట్ల ఖర్చు, రీసెర్చ్ సెంటర్లు, 42 మంది స్పెషల్ డాక్టర్లు, 60 మంది నర్సులు, 375 మంది సిబ్బంది, వీళ్ళందరినీ ఏర్పాటు చేసి వాళ్ళ ప్రాణాలు నిలిపినటువంటి పరిస్థితి. మరి ఇదే కాదు, అక్కడ తాగునీరు కరెక్ట్ లేక మంచినీరు అందనటువంటి క్రమంలో వాళ్ళకు శుద్ధి చేసినటువంటి వాటర్ని అందించాలని చెప్పి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 807 గ్రామాలకి నీటిని అందించినటువంటి వ్యక్తి. అంటే స్వచ్ఛమైనటువంటి జలాలను ఇచ్చంటే సుమారుగా ఆ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి కలిపి దగ్గరగా ఒక 6 లక్షల మందికి మరి మేలు జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి కష్టాలను జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు. సో మరి ఈ విషయాలను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవడంలో వైఫల్యం చెందారు, చెప్పుకోలేదు, ఫెయిల్యూర్ అయ్యారు. సో కనీసం ఇప్పుడైనా చెప్పుకుంటున్నారు, సంతోషము, మేము ఊహించలేదు ఇది అని చెప్పి పబ్లిక్ కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన్ని నిలబడి చేసినటువంటి అంశాలకు సంబంధించి రేపు 7 గంటలకు ట్రూత్ బాంబులో ఇంకా అనేక విషయాలు మీరు చూస్తారని చెప్పి ఇప్పుడు వరదు కళ్యాణ్ గారు కానీ, పుష్ప శ్రీవాణి గారు కానీ, పేరి నాని గారు కానీ, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు కానీ కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. రేపు ఆధారాలతో సహా మీకు చూపిస్తామని చెప్పి ఇక్కడ సీఎం వైఫల్యం కానీ, డిప్యూటీ సీఎం వైఫల్యం కానీ, నారా లోకేష్ గారి వైఫల్యం కానీ, ఇట్లా మంత్రుల వైఫల్యాలు, ఎమ్మెల్యేల వైఫల్యం, అవినీతి, కల్తీ మద్యం, ఇట్లా ఒకటేమిటి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ. సో అనేక అంశాలకు సంబంధించి దాని వెనక ఉన్నటువంటి నిజాలేంటి, వాళ్ళు దాచినటువంటి నిజాలేంటి అనేటువంటి అనేక విషయాలను రేపు రాత్రి 7 గంటలకు చెప్పబోతున్నామని చెప్పి ట్రూత్ బాంబ్ అలర్ట్ అని చెప్పి ఒక పోస్టర్ వేయడం జరిగింది. సో ఇంకా ఏమేమి విషయాలు చెప్తారు ఏంటి అనేది మాత్రం చూడాల్సి ఉంది. సో మొత్తానికైతే వైసీపీ క్యాడర్ జగన్ గారు అయితే అలర్ట్ చేశారు. జగన్ గారు అందుబాటులో ఉన్నా లేకపోయినా వాళ్ళు చేయాల్సినటువంటి పని చేస్తూ పోతూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం. సో మరి రేపు 7 గంటలకు ఎలాంటి బాంబు పేల్చబోతున్నారని మాత్రం చూద్దాం. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.